వరితో ఉరే వేశారా? 2 రాష్ట్రాలలో రైతులు ఆలోచించాలా? ప్రజలు ఆలోచించాలా? ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. వరి మీరు పండించండి అని ప్రతిసారి రెచ్చగొడతారు. ఇంతకుముందు ఏదైతే మనకి ఎంత తింటారో అంత పండించుకుంటే ప్రాబ్లం లేదు. అంత మీద ఒక 20% పండించుకుంటే తప్పులేదు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అవసరం అవుతున్నటువంటిది ఏంటంటే విదేశాలకు ఎగుమతులకో లేదా ప్రభుత్వం దాన్ని రేషన్ కింద ఇవ్వడమో అన్నట్టు. ఇప్పుడు రేషన్లో జరుగుతున్నది ఏంటంటే రీసైక్లింగ్. ఈ ఏడాది వచ్చిన పంట దీన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ప్రభుత్వం కొనుక్కుంది. దీన్ని రేషన్ పబ్లిక్ ఇస్తుంది. పబ్లిక్ దాన్ని కొనుక్కుని దాన్ని అమ్ముతున్నారు. అది కొనుక్కున్న బ్రోకర్లు మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వేస్తున్నారు. ఇప్పుడు అదే వరి కొంటే వరిని మళ్ళీ మిషన్లో వేసి అందులో ఉన్నటువంటి పొట్టు తీసి తౌడు తీసి ఆ పైన మిగతా బియ్యం ఇస్తే అందులో నూకల పోగా మిగతా తేడా ఉంటుంది. ఈ తతంగం అంతా ఎందుకు అనుకుంటున్నటువంటి పరిస్థితులలో తేడా వస్తుంది. వరిని కొనేవాళ్ళు కరువు అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి కావాలనినే సాగతీస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము భారీగా సమీకరించేసాం, భారీగా సేకరించేసామని చెప్తారు. వర్షాలు వచ్చినాయి, తడిచిపోయినది సేకరించకపోవడం వల్ల లోపమా? అంటే అబ్బెబ్బే లారీలు దొరకలేదండి, లేకపోతే వరుసగా చేస్తున్నాను అంటే వీళ్ళు చేసిందే చెప్తారు, సేకరించింది. సేకరించకపోవడం వల్ల నష్టపోయిన రైతుల విషయాలు మాట్లాడరు. ఇప్పుడు వర్షాలు ప్రారంభమైపోయినాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే 3-4 సార్లు తడిచిపోయినాయి. ఇక తడుపు తప్పించేముండదు. ఎందుకంటే రెగ్యులర్ వర్షాలు వస్తాయి. ఇక నైరుతి ఋతుపవనాలు టచ్ చేసినాయి కదా. ఇప్పుడు ఆ రైతులకి న్యాయం చేశారా, అన్యాయం చేశారా? తప్పు రైతులదా, ప్రభుత్వానిదా? దీని మీద సరైన సమీక్ష జరగాల్సిన అవసరం అయితే ఉంది.